నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మళ్ళీ చేయకుండా పోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక మాట ఇచ్చామనుకోండి, ఆ మాట మీద ఏం కావాలా, నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా నిలబడలేదనుకోండి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏమవుతున్నామో చూడండి. 4వ వచనంలో అదే మాట మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడలా, దేవునికి మొక్కుబడి కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తికి మాట ఇవ్వటమే కావచ్చు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు అంటున్నాడు. నువ్వు దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నావు, ఏమని, నేను పలానా ఆదివారం ప్రార్థనకు వస్తలేని చెప్పి ఒప్పుకున్నావు. పలానా ఆదివారం ప్రార్థనకు వస్తాను ఒప్పుకున్నావు. దాని మొక్కుబడి కిందనే మనం ఆలోచన చేద్దాం. మొక్కుబడి చేసుకున్నట్లయితే దాన్ని ఏం చేయాలి, నువ్వు దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అంటున్నాడు. నువ్వు ఒకవేళ దాన్ని నిలబెట్టుకోకుండా నువ్వు ఆలస్యం చేసావనుకోండి, ఏమంటున్నాడంటే బుద్ధిహీనులుగా మనం అవుతాము. బుద్ధిహీనులమైనప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడా? లేదు. కనుక 5వ వచనం ఏమంటాడంటే, నీవు మొక్కుకుని దాన్ని చెల్లించుము, నువ్వు మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకును. నీవు మాటిచ్చి చెల్లింపకుండా ఉండటం కంటే కూడా మొక్కుకొనకొనటి మేలు. మాటిచ్చి నిలబెట్టుకోవటం కంటే కూడా అసలు మాట ఇవ్వకుండా ఉండటం మంచిది. అర్థమవుతుందా? మనుషులు మన యొక్క మాటల్ని, మన ప్రవర్తనని, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. మనం ఏ విధంగా ఉన్నాము, ఎలాగ మాట్లాడుతున్నాము అనే విషయమై చాలా మనం ఆలోచన చేసి దాన్ని అడిగేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని ఏ విధంగా దేవుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు అంటే మొక్కుబడితో సమానంగా వర్ణిస్తున్నాడు. దేవునికి మనం మొక్కుబడి చేస్తాం. ఈ వారం నేను ప్రార్థనకు వస్తాను, లేదా ఈ వారం నేను నీకు ఇంత సందాయిస్తాను, లేకపోతే ఈ వారం నా యొక్క కుమారుని నీకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పి మనం ఒక మాట ఇస్తాం. మాట ఇచ్చినప్పుడు దాంట్లో మనం ఏ విధంగా ఉండాలి, నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిలబడకుండా మనం ఇనికిపోయామనుకోండి, మనం ఏ యొక్క అర్థంతో మనం చూస్తున్నా అంటే బుద్ధిహీనులుగా చూస్తున్నాడు. బుద్ధిహీనులైనటువంటి మనకి దేవుడు మనం ఎందుకు సంతోషిస్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో సంతోషించడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మొక్కుబడులు ఉన్నాయి. ఈ మొక్కుబడులు ఏంటి అని అంటే, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఇశ్రాయేలు వాళ్ళు నాజీరు చేసుకోవటం అనేది ఒక మొక్కుబడి ఉండేది. ఆ మొక్కుబడి తీరేంత వరకు ఏది కూడా వాళ్ళు చేయకూడదు. తర్వాత రకరకాలైన మొక్కుబడులను మనం చూడవచ్చు. కానీ ఒక ముఖ్యమైనటువంటి మొక్కుబడి మాత్రం మనం చూడబోతున్నాం ఇక్కడ. ఏంటి ఆ మొక్కుబడి అంటే, అక్కడ యొఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి ఇశ్రాయేల్ యొక్క జనుల మధ్యలో నివాసం చేశాడు. ఈ ఇశ్రాయేలు